ఒరిజినల్ రికమెండెడ్ లెవెల్ ఆఫ్ సాల్ట్స్ ఏంటో తెలుసా మీకు? ఇక్కడ మీకు కనిపిస్తుంది మార్కెట్ లో ఉన్న పండుగప్ప అనమాట. ఇది చూడండి, దీని స్కేల్స్ అబ్జర్వ్ చేయండి ఎంత ఎక్కువ ఉన్నాయో. అంటే పైన పొలుసు ఆ థిక్ గా పీస్ క్లియర్ గా అబ్జర్వ్ చేసి మీరు చూసినా కూడా మీకు తెలుస్తుంది పొలుసు ఎక్కువగా ఉంది. మన దగ్గర ఆ ప్రాబ్లం ఉండదు. మీరు చూస్తున్నట్టు నీట్ గా క్లీన్ గా దాని పొలుసు అంతా క్లీన్ చేసిన తర్వాత డీస్కేలింగ్ అయిన తర్వాత ప్రాపర్ గా మిగతా వేస్ట్ పార్ట్స్ అన్ని తీసిన తర్వాతే మేము జాగ్రత్తగా రిక్వైర్డ్ లెవెల్ ఆఫ్ సాల్ట్స్ తో మాత్రమే దీన్ని డ్రై చేస్తాం అనమాట. అండ్ ఇంకో డౌట్ కూడా మీరు రావచ్చు, ఈ ఎండు చేపలు ఎక్కడ పడితే అక్కడ ఎండబెట్టేస్తూ ఉంటారు, అది హైజీన్ గా ఉంటే లేదో. మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు. వీటిని మేము జాగ్రత్తగా మా షెడ్స్ లో బయట ఎలాంటి యానిమల్స్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా మేము చాలా కేర్ఫుల్ గా వీటిని డ్రై చేస్తాం. సో మంచి క్వాలిటీ ఉన్న డ్రై ఫిష్ ఏదైనా కానీ, లైక్ కందువ కానీ, మాగ కానీ అంటే ఇండియన్ సాల్మన్ కానీ, అలాగే కింగ్ ఫిష్ అంటే కోనెం కానీ, వంజరం కానీ, పండుగప్ప కానీ, మాకు అట్లీస్ట్ 1 వీక్ ముందు మీరు చెప్తే మంచి వాతావరణంలో డ్రై చేసి మీకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ బోన్లెస్ పీసెస్ చేసి మీకు పంపిస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇంతకీ ఉప్పు చేప కానీ ఎండు చేప కానీ ఏ కాంబినేషన్స్ తో మీరు జనరల్ గా వండుకుంటారో కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.